చేనేతకు చేతి నిండా పని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా టెస్కోకు 255 కోట్ల ఆర్డర్లు వచ్చినాయట. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే వీళ్ళు టెస్కోకి మేము 255 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి. సో అవి వీళ్ళు ఎక్కడి నుంచి సేకరిస్తారో ఆ క్లాత్ని కానీ మిగతా ఇదంతా కూడా చేనేత సహకార సంఘాల నుంచి టెస్కో సేకరిస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పాల్సింది ఈ రాష్ట్రంలో ఎన్ని చేనేత సహకార సంఘాలు నడుస్తున్నాయండి? 12 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకి పాలక మండలి లేదు. దీన్ని ఎవడు మాట్లాడతలేడు. ఇంతవరకు నేను దాదాపు 10 రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నా దీని గురించి. ఒక్క పద్మశాలి నాయకుడని దీని మీద మాట్లాడిండా? మీ సంఘాలు ఏం చేస్తున్నాయి, ఈ యూనియన్ లీడర్లు ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్న స్ట్రేట్ క్వశ్చన్. ఒక ప్రెస్ మీట్ పెట్టండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి. ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? పద్మశాలి సంఘం ఉంది కదా, మెయిన్ సొసైటీ ఉంది కదా మీది. సో మరి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు? 12 సంవత్సరాలుగా ఎలక్షన్స్ లేవు, ఎందుకు ఎలక్షన్స్ పెడతలేరని ఎందుకు అడగలేకపోతున్నారు? అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా? 2012లో క్లోజ్ అయిన ఎలక్షన్స్ 2024లో ఉన్నాం, ఇంతవరకు ఎలక్షన్స్ లేవు, పెట్టలే కేసీఆర్. ఎందుకు పెట్టలేదంటే వాళ్ళ నుంచి లీడర్లు తయారు కావద్దు, వాళ్ళు ఎదగొద్దు, వాళ్ళు ఒకవేళ సంఘాలు నడిస్తే పని దొరుకుతుంది కింద ఉన్నటువంటి చేనేత కార్మికులకి, అది నడవద్దు. సో ఇక్కడ లోపం ఎక్కడుంది అంటే గవర్నమెంట్ అట్లే చేస్తుంది, మనం క్వశ్చన్ చేయాలి కదా. ఇప్పుడు పద్మశాలి సంఘాలు ఎవరైతే ఉన్నారో, సంఘాలు కానీ యూనియన్లు ఎవరెవరైతే ఉన్నారో ఈ కులానికి సంబంధించి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టండి, లేదా ఒక దగ్గర కూర్చొని ధర్నా చేయండి. వీళ్ళు ఎంత చెప్తున్నారు చూడండి, చేనేతలకు చేతి నిండా పని అంటే టెస్కోకు 255 కోట్ల ఆర్డర్లు వచ్చినాయట. సంఘాలే నడుస్తలేవాడని టెస్కో ఏడుంది ఇంకా? ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు? మొన్ననే ఒకటి చూసినాం కదా, స్కూల్ పిల్లల డ్రెస్సులకు సంబంధించి మొత్తం పవర్లు మీద తయారైన క్లాత్ని, ప్రింటెడ్ క్లాత్ని కొనుగోలు చేస్తున్నాయి. చేనేతల దగ్గర నుంచి అసలు క్లాతే తీసుకోలేదు సరిగ్గా. అసలు ఈ టెస్కో నిర్వహణ దీనివల్ల టెస్కో వాళ్ళు బయట మార్కెట్లో క్లాత్ తీసుకున్న తర్వాత ఎంతకు అమ్ముతున్నారు? దాదాపు 40 to 50% మార్జిన్ తీసుకొని అమ్ముతున్నారు. మార్జిన్ తీసుకోవడం మీన్స్ వాళ్ళు లాభం పొందుతున్నాడని కాదు, ఎంప్లాయీస్ అక్కడ ఉన్న వ్యవస్థ, ఈ మెయింటెనెన్స్ ఇదంతా కలిపి దాన్ని అంతవరకు వెళ్తున్నది. బయట మార్కెట్లో ఎంతకు దొరుకుతున్నది? కార్మికుడు నేసిన దగ్గర నుంచి బయట మార్కెట్లో 5 to 10%కి వెళ్ళిపోతున్నది. బయట షాపులు అట్లా అమ్ముతున్నాయి. అసలు దీని మీద ఒక రివ్యూ లేదు, అడిగేటోడే లేడు. ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నామండి. అరే ఎలక్షన్స్ పెట్టకపోతే మనం అడగకపోతే ఇంకా దేనికోసం ఇంకా